ఆరాది చెట్టు వీరన్న స్వామికి ఆహ్వానము బలికే జ్ఞానాన్ని చేయగా ఇటువంటి స్థలమే అనుకూలమని తలుచుకున్నాడమ్మా ఓయమ్మలాల దేవుడు వీరన్న ఆరాది చెట్టును చేరుకుండమ్మా ఓయమ్మలాల మాయమ్మలాల రావి చెట్టు నీడలోనే వీరన్న ధ్యానం చేస్తూ గడప సాగిందమ్మా ఎందరో భక్తులు వీరన్న స్వామిని దర్శించుకొని ధన్యులవుతుండ్రమ్మా నిత్యము స్వామికి సేవలు చేస్తూ భక్త కోటి మురిసిపోతున్నారమ్మా ఓయమ్మలార వీరన్న స్వామి దివ్య ప్రకాశంతో వెలుగుతుందమ్మా మాయమ్మలార ఉరుకుంద వీరన్న స్వామి ఆరాది చెట్టులో లీనమైనాడమ్మా తరువాత భక్తులు వచ్చి చూడగా ఆ స్వామి వీరన్న కనిపించలేదమ్మా అది చూసి భక్తులు కలవరపడుతూ ఎలుగెత్తి స్వామిని పిలువసాగిండ్రే ఓయమ్మలార మాయమ్మలార స్వామి లేక తల్లడిల్లిపోతుండ్రే ఓయమ్మలార భక్తులంతా స్వామి వీరన్న తండ్రి ఉరుకుందీరన్న ఎక్కడున్నవయ్యా స్వామి ఎక్కడున్నావు కన్న తండ్రి లెక్క మమ్మల్ని ఆదరించిన నీవు గానరాకుండా నీ సేవలు చేయకుండా ఎట్లా బతుకుమంటావు స్వామి ఎట్లా బతుకుమంటావు మమ్మల్ని ఎట్లా బతుకుమంటావు స్వామి ఈరన్నా ఊరుకుందీరన్నా అదిగో భక్తులంతా వీరన్న గానరాక ఎలుగెత్తి పిలుస్తూ రోధించుతుండగా అయ్యో గుండెలు కదిలేలా ఏడుస్తుండగా ఆ దేవుడు వీరన్న తెలిసి ఊరుకుంటాడా అందుకే అదే క్షణంలో అవును భీకరధ్వనులతో ఉరుములు గురిమేనా టమడమ జక్కుల మూతలతో బ్రహ్మాండం మదిరేనా గనగన కంటలు గగనం నిండా మారు మ్రోకేనా బుగబుగమంటూ భూగోళం మరి బుగ్గటిల్లెగదరా కోటి సూర్యుల తేజం రాజి జట్టుల మెరిసేనా దివ్య రూపుడై వీరన్నాగో దర్శనమిచ్చేనా స్వామిని చూడగా భక్తులందరూ ఉప్పొంగే గదరా శరణు శరణు వీరన్న అంటూ చేతులెత్తినారా బలానోయి బల్ తమ్ముడా మేలు బలానోయ్ దాదానా భక్తులారా ఇకపై నేను మీకు కనిపించకున్నా మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈ రావి చెట్టులోనే కలియుగాంతం వరకు కొలువుదీరి ఉంటున్నాను నమ్మి వచ్చిన భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయక కోరి వచ్చిన వారి కోర్కెలు తీర్చుతూ పిలిచిన క్షణమే పలికే దైవంగా మనసారా ధ్యానించిన వారికి దర్శనమిస్తాను ఇక ముందు మీరు కుల మతమనే భేదాలను పూర్తిగా విడిచి నా సేవకు అర్హులవ్వండి నన్ను కొలిచేందుకు ఏ మతం వారైనా సమానమే నిశ్చలమైన శీలవంతమైన భక్తి ముఖ్యం గాని ఏ కులము మతము జాతి అన్నది కాదు భక్తులారా ఆ విధంగా శివకేశవులకు మారు రూపమై అవతరించిన వీరన్న భక్తులను ఎన్నో విధాలుగా జాగృతపరిచి ఆ చెట్టులోనే మళ్లీ లీనమైనాడు వచ్చిన భక్తులంతా భూన భోంతరాలు మారుమోగేలా వీరన్న స్వామికి జై అంటూ ఎలుగెత్తి పలుకుతూ ఆ స్వామిని ఆ ఉరుకుందలో నిత్యం ధూప దీపారాధనలతో కొలుస్తున్నారు నేటికి వీరన్న అని నోటి నిండా పలుకగా వారికి నిండు దర్శన భాగ్యాన్ని కలిగించి భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలు తీరుస్తున్నారు అన్ని కులాలు మతాలకు తనను సేవించే భాగ్యాన్ని ప్రసాదించి దినదిన ప్రవర్తమానుడై విరాజిల్లుతున్నాడయ్యా ఉరుకుంద వీరన్న స్వామి ఆనాటి నుంచి అన్ని కుల మత జాతులు ఉరుకుంద చేరుకొని ఆ వీరన్నను మనసారా సేవించి ఏటేటా ఎలకోటి భక్తులంతా కూడి ఎంతో ఘనంగా ఇలా పండుగలు జరుపుకుంటున్నారయ్యా. కరుణ చూపయ్య తండ్రి వైకుంఠ నారాయణ కనికరమే లేదా తండ్రి నీ
భక్తుని పైన కరుణ చూపయ్యా తండ్రి వైకుంఠ నారాయణ కనికరమే లేదా తండ్రి నీ భక్తుని పైన దయ ఉంచి దర్శనమివ్వయ్యా నీ దీవెనలందించాలయ్యా కరుణ చూపయ్యా తండ్రి వైకుంఠ నారాయణ కనికరమే లేదా తండ్రి నీ భక్తుని పైన అయ్యా వైకుంఠవాస ఈ దాసునికి నీ దర్శనం అందించయ్యా ఏనాడు నీ నామాన్ని నే మరువలేదయ్యా నిరతం నీ పూజలతోనే నే గడిపినానయ్యా కరుణా చూపే దొరవాని నిన్ను నమ్ముకుంటేనయ్యా నా ఇంటి ఇలవెల్పుగా నిన్ను నిలుపుకుంటేనయ్యా ఎందుకు నాకేసినవయ్యా ఇంతటి ఈ కఠిన శిక్షను ఎందుకు నాకేసినవయ్యా ఇంతటి కఠిన శిక్షను కరుణ చూపయ్యా తండ్రి వైకుంఠ నారాయణ కనికరమే లేదా తండ్రి నీ భక్తుని పైన అయ్యా వైకుంఠవాస కానరావయ్యా ఏ పాపము ఏ దోషము నేను ఎరుగాను తండ్రి ఎవ్వరికి ఏ కీడు నే చెయ్యలేదు తండ్రి ఏలనయ్య నా పైన నీకు కలిగేను కోపం ఇయ్యవయ్యవో తండ్రి ఈ భక్తునికి దర్శనం పాలకడలివో పాండురంగా పరుగున నా దరి చేరగరావా పాలకడలివో పాండురంగా పరుగున నా దరి చేరగరావా కరుణ చూపయ్య తండ్రి వైకుంఠ నారాయణ కనికరమే లేదా తండ్రి నీ భక్తుని పైన అయ్యా ధరనేలే వరముల దొరవు దశావతారుడవు నీవు నీ నీడ నమము దాచేవు నిత్య సత్య నిలయుడు నీవు పాహి అన్న పాదదాసులా దీవించి దర్శనమిస్తూ నా పైన నీకు కోపమా నాకెందుకు దర్శనమివ్వవు ఓ దుష్ట సంహారుడరావా నీ దివ్య దర్శనమివ్వవా ఓ దుష్ట సంహారుడరావా నీ దివ్య దర్శనమివ్వవా కరుణ చూపయ్య తండ్రి వైకుంఠ నారాయణ కనికరమే లేదా తండ్రి నీ భక్తుని పైన కరుణ చూపయ్య తండ్రి వైకుంఠ నారాయణ కనికరమే లేదా తండ్రి నీ భక్తుని పైన దయ ఉంచి దర్శనమివ్వ